అనిపిస్తుంది. సార్ రెండో రౌండ్ పంచాయతీలో కాంగ్రెస్ పైసి ఇక కేసీఆర్ గారు రంగంలోకి దిగాల్సి ఉందా? అంటే పంచాయతీ ఎన్నికల్లో రెండో రౌండ్ ఇప్పుడు మొదటి రౌండ్లో సరే ఓకే ఒక అటు ఇటు అయినా కాంగ్రెస్ పైచేయి సాధించిందని బీఆర్ఎస్ వాళ్ళు కూడా అన్నారు. రెండో రౌండ్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. నేను ఇందాకే టైమ్స్ కూడా చూస్తున్నా 70% పైన కాంగ్రెస్ అని వాళ్ళు చాలా పెద్ద హెడ్డింగ్ పెట్టారు. ఎంత అటు ఇటు కాదు. దీని మీద బీఆర్ఎస్ వాళ్ళ పత్రికలో కావాలని బూస్టప్ చేయిస్తున్నారు, కావాలని మీడియాలో రాయిస్తున్నారు, అని రాలేదు అని మామూలు సేమ్ ఇంకా అంటే పెయిడ్ ఇదంతా ఏదో పెయిడ్ న్యూస్ అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ పైకి ఏం చెప్పినా వాళ్ళు ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ సమయంలో ఏదో ఒక ఊపు కావాలి బీఆర్ఎస్కు అనే కోణం ఒకటి ఉంది. కాబట్టి రేపు 19వ తారీఖున కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చి దిశానిర్దేశం చేస్తారు. అంటే మన ప్రజాస్వామ్యం ఎక్కడికి వచ్చిందంటే ఎన్నికల్లో ఉన్నప్పుడు ఒక విధము, కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి వస్తే అది న్యూస్, ఆయన అంతకుముందు సెక్రటేరియట్కి వస్తే అదే న్యూసే. కాబట్టి ఈ న్యూస్ ఇలా ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత నదీ జలాల మీద ఎక్కువ మాట్లాడతారు, తెలంగాణ హక్కులకు భంగం కలుగుతుంది అనేది ఎక్కువ చెప్తారు అనేది చెప్తున్నారు. తప్పకుండా రాష్ట్రం తరఫున ఆయన మాజీ ముఖ్యమంత్రిగా అనుభవజ్ఞుడిగా అవగాహన కలిగిన వ్యక్తిగా చెప్పొచ్చు. వాటిని పరిష్కరించుకోవడానికి రాజకీయంగా చట్టపరంగా చేయాల్సిన పనులు కూడా చేయొచ్చు. కానీ నదీ జలాలు అంటున్నప్పటికీ కూడా ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షాక్ అనండి ఎదురుదెబ్బనండి కొంత సమీక్షించి కొంత ఊపి ఇవ్వడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది కొంచెం చెల్లాచెదరైన బీఆర్ఎస్ నిర్మాణానికి సంబంధించి కూడా కొంత సంకేతాలు ఇవ్వడానికి కొంచెం బూస్టప్ చేయడానికి ఆయన వస్తున్నారని. బూస్టప్లో ఆయన ఏమేమి మాటల మాంత్రికుడు మళ్ళీ ఏమేమి చెప్తారు, బీఆర్ఎస్ భవిష్యత్ వ్యూహాలు ఎలా ఉంటాయి మనం చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తలపల్లి. స్టే ట్యూన్ టు 19.